ఇలా ఊహించుకోండి, ఒకరోజు మీరు కళ్ళు మూసుకోగానే ప్రాచీన భారతదేశంలో మేల్కొంటారు. అక్కడ వ్యాస మహర్షి కూర్చుని మహాభారతాన్ని రచిస్తూ ఉంటారు. మహాభారతం తనదైన ఒక అద్భుతమిది. కాలహద్దులను దాటి విస్తరించే కథలను అల్లుతుంది. అవును, ఈరోజు మనం కాల ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. మన ప్రయాణం ప్రాచీన వేదాలతో మొదలవుతుంది. ఈ గ్రంథాలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవి. వీటిలో ఖగోళ ప్రయాణాలు మరియు విశ్వకాలరేఖలు పొందుపరచబడ్డాయి. అవి కేవలం పురాణాలనే కాకుండా ఉన్నతమైన భావనలను కూడా సూచిస్తాయి. మహాభారతం, రామాయణం వంటి హిందూ ఇతిహాసాలలో కాలం ఎల్లప్పుడూ సరళ రేఖలో ఉండదు. కకుద్మి రాజు మరియు అతని కుమార్తె రేవతి కథను పరిగణించండి. వారు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని దర్శించుకోవడానికి ప్రయాణిస్తారు. బ్రహ్మలోకంలో ఒక చిన్న విహారం భూలోకంలో వందల సంవత్సరాలకు సమానం. ఇది ఐన్స్టీన్కు చాలా కాలం ముందే సాపేక్ష సిద్ధాంతం ఉండేదని సూచిస్తుంది. విజ్ఞాన శాస్త్రం గురించి మాట్లాడుకుంటూ ఆధునిక కాలంలోకి వెళ్దాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ సుమారు 100 సంవత్సరాల క్రితం సాపేక్షత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. అతని సిద్ధాంతం ప్రకారం కాలం స్థిరంగా ఉండదు. ఇది వేగం మరియు గురుత్వాకర్షణను బట్టి సాగవచ్చు లేదా ముడుచుకోగలదు. ఈ ఆలోచన కాల ప్రయాణం గురించి కొత్త భావాలకు దారితీసింది. ఆసక్తికరంగా ఉంది కదూ? ఇది ఈ విధంగా పనిచేస్తుంది. మీరు కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణిస్తున్న ఒక అంతరిక్ష నౌకలో ఉన్నారని ఊహించుకోండి. మీకు కాలం సాధారణంగా అనిపిస్తుంది. కానీ మీరు భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ దశాబ్దాలు గడిచి ఉండొచ్చు, కానీ మీ వయసు మాత్రం పెద్దగా పెరగదు. ఇప్పుడు ప్రాచీన భారతదేశం నుండి ఈజిప్టులోని కర్నాక్ ఆలయానికి ప్రయాణిద్దాం. అక్కడ వేల సంవత్సరాల క్రితం ఫారోలు నక్షత్రాలను చూస్తూ బహుశా ఖగోళ కాల ప్రయాణాల గురించిన ఆలోచనలు చేసి ఉండవచ్చు. వారి పిరమిడ్లు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. వాటిపై ఉన్న భూలోక మరియు ఖగోళ పటాలు అతీంద్రియ అన్వేషణల గురించి తెలియజేస్తాయి. పాశ్చాత్య ప్రపంచం లోతాతగారి విరోధాభాసం గ్రాఫ్ట్ ఫాదర్ పారాడాక్స్ అనే ఒక ఆలోచనా ప్రయోగం ఉంది. మీరు కాలంలో వెనక్కి ప్రయాణించి మీ తాతయ్య బామ్మలు కలుసుకోకుండా అడ్డుకున్నారని అనుకుందాం. ఇది గందరగోళంగా ఉంది. అసలు కాలంలో ప్రయాణించడానికి మన ఉనికి ఉంటుందా? అనేక కథలు దీని గురించి ఆలోచిస్తాయి. గ్రీకు పురాణాల లోక్రోనోస్ అనే యువరాజు కాలంనే మార్చగల శక్తిని కలిగి ఉండేవాడు. అతను కాలం యొక్క అంతులేని వృత్తాకార స్వభావాన్ని సూచిస్తూ చక్రాలకు ప్రతీకగా నిలిచాడు. మనం ఆర్థర్ సి క్లార్క్ను మర్చిపోలేము. 1963 లోయ అధునాతన సాంకేతికత అయినా మనకు మాయలాంటిదని ఆయన అన్నారు. అయితే కాల ప్రయాణం అంటే మాయాజాలమా, లేదా మనం ఇంకా పరిష్కరించని ఒక శాస్త్రీయ చిక్కుముడి? కొంతమంది శాస్త్రవేత్తలు కాల యంత్రాలు సాధ్యం కావచ్చని భావిస్తున్నారు. అయితే కావలసిన శక్తి అపారమైనది. మనకు విశ్వం కంటే పెద్ద యంత్రం లేదా వార్మ్హోల్స్ అనే సత్వర మార్గాలు అవసరమవుతాయి. వార్మ్హోల్ను ఒక సొరంగంగా ఊహించుకోండి. ఇది కాల అంతరాళంలోని సుదూర బిందువులను అనుసంధానిస్తుంది. ఒక చివర నుండి ప్రవేశించి మైళ్ల కొద్దీ సంవత్సరాల కొద్దీ దూరంలో బయటపడండి. కానీ అది కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే. మనకు తెలిసినంతవరకు ఇప్పటివరకు అలాంటివి ఏవీ లేవు. కాలప్రయాణం మన ఊహాశక్తిని ఉత్తేజపరుస్తుంది మరియు మన గతం భవిష్యత్తుల గురించి ఆలోచించేలా చేస్తుంది. ప్రతి క్షణం కూడా కొత్తగా నిర్ణయాలు తీసుకునేందుకు ఒక అవకాశం కాగలదని ఇది మనకు గుర్తు చేస్తుంది. మన ఊహాత్మక ప్రయాణంలో ముందుకు వెళ్దాం. మీరు హాన్ రాజవంశం కాలం నాటి ఒక చైనీస్ దేవాలయంలోకి అడుగుపెట్టారు. అక్కడ తొలి బాణాసంచ ప్రదర్శనలు శక్తిని వినియోగించుకోవటం గురించిన ఆలోచనలను ప్రతిధ్వనిస్తాయి. వారు తమ ప్రస్తుత నక్షత్రాలకు ఆవల ఉన్న కాలం గురించి కలలు కన్నారా? ఆస్ట్రేలియాలోని ఆదివాసీల డ్రీమ్ టైం లేదా జుకుర్పాను పరిగణించండి. ఇది కేవలం ఒక కథనం కాదు, సజీవమైన గతం, వర్తమానం మరియు భవిష్యత్తు. ఇక్కడ పూర్వీకులు కలలను నిజాలుగా మలుచుకుంటారు. కాలం ఖచ్చితంగా సరళరేఖలో ఉంటుందనే పాశ్చాత్య భావనలను ఇది సవాలు చేస్తుంది. చివరికి మనం తిరిగి నేటి ప్రపంచానికి వస్తాము. శాస్త్రవేత్తలు, చరిత్రకారులు మరియు స్వప్నకర్తలు కాల ప్రయాణం యొక్క అర్థాన్ని అన్వేషించడం కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన కథను అందిస్తూ అసాధ్యమైన లోకాలను అనుసంధానిస్తుంది. ప్రాచీన నాగరికతల ఉజ్వల చరిత్ర నుండి మనం కాలం యొక్క ప్రవాహ స్వభావాన్ని తెలుసుకుంటాము. గ్రంథాల ద్వారా అయినా, క్వాంటం సమీకరణాల ద్వారా అయినా ప్రతి అన్వేషణ మన జ్ఞాన భాండాగారాన్ని సుసంపన్నం చేస్తుంది. మనం ఎప్పటికైనా కాలంలో ప్రయాణించగలమా? బహుశా అవును.
ఏదేమైనప్పటికీ మన గతం నుండి పాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్తులో రాబోయే గాథల పట్ల ఆశతో కాలమే అన్నింటికన్నా అత్యంత ఆసక్తికరమైన ప్రయాణంగా మిగిలిపోతుంది. మన వీడియో ముగిసే ముందు దీని గురించి ఆలోచించండి. ఒకవేళ కాలాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన ప్రయాణమైతే మీ ఉత్సుకత మిమ్మల్ని నడిపించనివ్వండి. ఈ అనంతమైన విశ్వంలో కనుగొనడానికి ఎల్లప్పుడూ ఇంకా ఎంతో ఉంటుంది. మరియు మనం మళ్లీ కలుసుకునే వరకు బహుశా మరోసారి కలలు కంటూనే ఉందాం. అంతిమంగా కాలమే మనల్ని ఎల్లవేళలా ముందుకు నడిపించే ఒక సాహసయాత్ర.